నా గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. మూగబోయింది నా భారతదేశం మూగబోయింది. మాట రాదేంటి భారతదేశం మూగబోయింది. తగలబెట్టేయని మంత్రాలన్నీ, కప్పిపెట్టేయని పాఠాలన్నీ, సాటి సనాతని అర్థనాదాలు వినపడలేదా సమాధి కట్టే. అలానే ఉండు 4 గోడల్లోనే ఉండు. చూస్తూ ఉండు ఉరి తీసి కాల్చారు చూస్తూ ఉండు. కృష్ణుడు నేర్పిన ధర్మం కన్నా ఆంజనేయుని బలమింతేనా. రోజు చదివావుగా చాలీసా, అయినా రాలేదే మాటకు ధైర్యం. కప్పుకునుండు కులం మూసుకొని కప్పుకునుండు. దేవుడు నేర్పిన ధర్మం కన్నా మన కులమే మనకి గొప్పది కదా. అందరి దేవుళ్ళు ఒకటే అన్నాడు, అల్లాహు అక్బర్ అని కాల్చి చంపాడు. అయినా నా హిందువులు మాత్రం తలుపులు వేసుకొని పూజ చేస్తున్నారు. గుంటు లేని ఆ కంఠం ఎందుకు, చూపు లేని ఆ కళ్ళెందుకు. గుడ్డివాడైనా చూస్తాడేమో, దానం చేసే పుణ్యం వస్తుంది. మూగబోయింది నా భారతదేశం మూగబోయింది. మాట రాదేంటి నా భారతదేశం మూగబోయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సీరియస్ టాపిక్ కూడా మాట్లాడుతున్నా. అండ్ నాకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేకే నాకు తీరిపోతుంది. ఈ టాపిక్ మీద మాట్లాడాలంటే గొప్పవాడిని కాదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను కూడా మీ అందరిలానే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటా. మన ఇండియాకి మెస్సీ వచ్చిండు, కానీ మీడియా దాని మీద ఫోకస్ ఉండదు. అల్లు అయాన్ మీద ఫోకస్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు బంగ్లాదేశ్ ఇన్సిడెంట్, కానీ మీకు అది అనవసరం. అని మీకు మంచి కంటెంట్ వద్దు, కాంట్రవర్సీసే కావాలా. సో కాల్ ఫేమస్ అవ్వాలని చెప్పి ట్రై చేసి ఇలాంటి లుచ్చగాలకి సపోర్ట్ చేస్తారు, ఇలాంటి లుచ్చ ఫేక్ ఫెమినిస్ట్లకి సపోర్ట్ చేస్తారు. యా శివాజీ ఇన్సిడెంటే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని మంచి చేసుకోవచ్చుగా. మీకు ఆయన చెప్పిన మాటలు అనవసరం. ఆయన యూజ్ చేసిన 2 బూతు వర్డ్లే మీకు కావాలి. అది బూత్ వర్డ్ కూడా కాదు. మన చుట్టూ యూజ్ చేసే వర్డ్స్ అవి. ఆ నాన్ వేసిన యూజ్ చేసిన వర్డ్ మీకు బూత్ కాదు. ఈ లంజా కొడుకుని మీరు సంపదింగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. మీరు ఎప్పుడు నిజాన్ని నిజాయితీగా చెప్పేటోడికి సపోర్ట్ చేయరు, ఇలాంటి ఫేక్ డ్రామాలు ఆడేటోళ్ళకి సపోర్ట్ చేస్తారు. వా నా After seeing the climax, I want to remove this. I really don't want to use bad words in my video, but తప్పట్లేదు బ్రో. ఇలాంటి నా కొడుకులు నేర్చుకోకపోతే. నేను సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తే అది పెద్ద బూత్ కింద మాట్లాడతారేంటి? నాన్ వేసిన చెప్పారంటే దానికి తిరుగులేదు. రామ బాణానికి రామనామానికి నేను చెప్పిన వాక్యానికి తిరుగులేదు. ఇలాంటి చిల్లర కంటెంట్ చేస్తూ పోతూనే ఉంటారు. అన్న వ్లాగ్స్ తో పాటు అమ్మాయిల్ని కూడా 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేసింది. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా బాములోడు కాదు. కానీ పేరుకు మాత్రం అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాడు. చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకు సినిమా చూస్తాను. ఇప్పుడు హిందుస్థాన్ లో చీర కట్టేసుకోవాలి, బట్టలు ఈ సంస్కృతి సాంప్రదాయం బొద్దలో పెట్టుకో. ఈ లంజా కొడుకుని మీరు సంపదింగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. సీనియర్ ఆర్టిస్ట్ గా ఆయన మాట్లాడిన మాటలు తప్పైనప్పుడు సోషల్ మీడియాలో ఒక బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు రా బోషి డీకే. అన్న కంటెంట్ కోసం మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ దాంట్లోని హిస్టరీని మార్చేస్తాడు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. కాదన్వేష్, మనకి ఎందుకు ఇట్లా? మనకి ఇలాంటి బతుకు అవసరమా చెప్పు? 3 నెలలకి సరిపడా వీడియోలు చేస్తావు, ఎవరో ఒక అమ్మాయి దొరకకుండా పోతుంది, కథం కాంట్రవర్సీల మీద పడతావు, దాని నుంచి డబ్బు సంపాదిస్తావు, మళ్ళీ అమ్మాయిలకి తగలేస్తావు, అమ్మాయిలతో వీడియోలు చేస్తావు. నీకు అంతగా సామాన్లు కనబడతారంటే గుళ్ళని చిరదింగు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. నీది ఒక బతికేనా చిల్లర క్యాండిడేట్ నువ్వు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు సీతాదేవిని రేప్ చేసినారు. ఏం మాట్లాడతారా లుచ్చానా కొడక. మన చరిత్ర గురించి నువ్వు చెప్తావు. ద్రౌపది శారీని పట్టుకున్నారని చెప్పి పెద్ద కురుక్షేత్రమే జరిగిందిరా. నీలాంటి నా కొడుకు వచ్చి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తాడు. ఎట్లా రామాయణం గురించి మాట్లాడతావు నువ్వు? ఏం తెలుసురా నీకు రామాయణం గురించి? ఏం తెలుసురా నీకు మహాభారతం గురించి? హౌలే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకొని టచ్ కూడా చేయలేదురా, అదిరా రామాయణం. అదే చిల్లర లట్టుకోసారే నువ్వు ఇండియా మాత్రం రావద్దురా. వచ్చినావు అంటే పళ్ళు అని కొడతారు. ఇండియా వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. సీనియర్ ఆర్టిస్ట్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమన్నాను? ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం మంచి వేసుకోమంటాం తప్పండి.
ఫ్రీడమ్ అంటే ఏంటో ఆడపిల్లలకి డ్రెస్సింగ్ అనేది కాదు, చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? బయట జాబ్ చేసుకోవాలి, లేకపోతే ఒక దగ్గర పోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అబ్బాయిలు అనేవాళ్ళు. ఇవన్నీ ఫ్రీడమ్ గురించి ఫైట్ చేయండి, ఎవరైనా ఒప్పుకుంటాడు. లేదు మేము కొన్ని మిడ్డీలు వేసుకో వాటి ఫ్రీడమ్ కావాలంటే ఎంత కరెక్ట్? అది కరెక్ట్ కాదు, అది అర్థమవుతుందా? ఆయన చెప్పిన మెసేజ్ని తీసుకోరు, దాంట్లో అది ఎతుకుదాం ఇది ఎతుకుదాం ట్రెండింగ్ అయిపోదాం ఫేమస్ అయిపోదాం అని చూస్తారు. అండ్ ఈ టాపిక్ని హైలైట్ చేస్తున్న సోషల్ మీడియాకి కూడా హ్యాట్స్ ఆఫ్. అసలు మీ ఎవరికైనా బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ తెలుసారా? అది మనకు తెలియదు, ఆ విషయం గురించి మనకి పూర్తిగా తెలియదు. ఒక హిందువుని చెట్టుకు కట్టేసి దారుణంగా సజీవంగా తగలబెట్టేసినారు. అది మీకు అనవసరం, తోపురా మీరు. అవునవును, ఎందుకేరా మన సోల్జర్స్ అన్నారు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి బార్డర్ కాడ ఫైట్ చేసేది. స్టిల్ మీకు ట్రెండింగ్ టాపిక్సే కావాలి కదా. ఇండియాలో ఎన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయో మీకు అనవసరం. ఒక బట్టల కాంట్రవర్సీ మీకు కావాలి. ఎవరెవరికి అన్యాయం జరుగుతుందో అది కూడా మీకు అనవసరం. బంగ్లాదేశ్లో మన హిందువుని అన్యాయంగా సజీవంగా తగలబెట్టేస్తే అది కూడా మీకు అనవసరం. మీకు కావాల్సిందల్లా ట్రెండింగ్ టాపిక్. మొన్నటికి మొన్న ఒక క్రియేటర్ ఫేక్ వీడియో, దాన్ని ఎక్స్ మొత్తం ట్రెండింగ్ చేసినారు కదరా. చూసుకోవచ్చు కదా, కొంచెం డ్రెస్ బాగాలేదు, కొంచెం లిఫ్ట్ చేయొద్దు అని ఇందాక కూడా చెప్పాను కదా నేను. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ. అదే మీరు సపోర్ట్ చేయాల్సింది, ఫైట్ చేయాల్సింది ఫేక్ ఫెమినిస్టుల కోసం కాదురా, రైట్ కాల్స్ కోసం ఫైట్ చేయండి. సోషల్ మీడియా ఒకటే రా మనకున్న ప్లాట్ఫామ్, మన వాయిస్ని రైజ్ చేయడానికి. దాన్ని దయచేసి క్రింజ్గా అయితే యూజ్ చేయకండి.